సో ఇక్కడ ఏం డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో సర్క్యులర్ లింక్ లిస్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో ఏం టైప్స్ ఉంటాయి ఏందనేది. సో ఇంకా వీడియో అయితే చూడండి. సో ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సర్క్యులర్ లింక్ లిస్ట్ అనమాట. సో సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. సో ఇప్పుడు సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ మీనింగ్ దీంట్లోనే ఉంది. సర్క్యులర్ అనమాట అంటే ఇక్కడ ఏంటంటే సర్కిల్ ఉంటుంది. ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడికే వచ్చి ఎండ్ అవ్వడం అంట. అంటే ఫస్ట్ నోడ్లో స్టార్టింగ్ నోడ్లో మనకి ఏమవుతుంది, ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ అనేది నల్ ఉంది. ఇప్పుడు దాన్ని అక్కడ ఏం చేస్తామంటే మనము లాస్ట్ నోడ్ ఉంది కదా, లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్తో దాన్ని రీప్లేస్ చేస్తాము. అదే సర్క్యులర్ డబుల్ లింక్ లిస్ట్. సర్క్యులర్ లిస్ట్లో కూడా 2 టైప్స్ అయితే ఉంటాయి. ఎక్కడైతే స్టార్ట్ అవుతామో అక్కడే ఎండ్ అవుతాం. సో దీనికి కూడా సేమ్ డెఫినేషన్. సర్క్యులర్ లింక్ లిస్ట్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ది ఎలిమెంట్స్ ఇన్ ఏ సర్క్యులర్ మేనర్. ఇక్కడ కూడా ఏం యూజ్ చేస్తాం అంటే నోట్సే యూజ్ చేస్తాము. దీంట్లో కూడా నోట్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ది ఎలిమెంట్స్. అండ్ ఇక్కడ కూడా కాంటిగ్యూస్ మెమరీలో నాన్ కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్లోనే డేటా స్టోర్ అవుతుంది. సో ఆ 3 పాయింట్లు రాసిన తర్వాత ఏం చేస్తారంటే ఇది 2 టైప్స్లో అయితే ఉంటుంది. సర్క్యులర్ సింగ్లీ లింక్ లిస్టు, సర్క్యులర్ డబ్లీ లింక్ లిస్ట్ అనమాట. ఓకే, డబ్లీ లింక్ లిస్ట్. సో ఫస్ట్ మనము సింగిల్ లిస్ట్ గురించి అయితే చూద్దాము. చూడండి ఇప్పుడు ఏమని చెప్పా, సర్క్యులర్ సింగ్లీ లింక్ లిస్ట్. ఎలా అంటే ఇప్పుడు సింగిల్ లింక్ లిస్ట్లో మనకి ఏముంటాయి, ఒక నోడ్లో డేటా ఉంటుంది, అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంది కదా, ఈ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్లో మనం ఏం చేస్తామంటే చూడండి, ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఏముంది, హెడ్ ఉంది. ఈ హెడ్కి నోట్స్ లింక్ అయి ఉంటాయి, అవునా. ఈ హెడ్కి నోట్స్ లింక్ అయి ఉంటాయి. ఈ లాస్ట్ దాంట్లో నల్ వస్తూ ఉంటుంది మనకి. సింగిల్ లింక్ లిస్ట్లో చూసుకున్నట్లయితే లాస్ట్లో మనకి నల్ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ నల్లో ఈ హెడ్లో ఉండే అడ్రస్ని తీసుకొని వచ్చి అదే ఇక్కడ ఈ నల్ ప్లేస్లో పెడతాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు సాంగ్స్ వినే వాళ్ళైతే మీరు చూసుకున్నట్లయితే సాంగ్స్ వింటా ఉన్నారు అనుకోండి, ఒక ప్లే లిస్ట్ ఉంటుంది అనమాట. ఆ ప్లే లిస్ట్లో లాస్ట్ సాంగ్ అయిపోవడము మీకు ఏ సాంగ్ ప్లే అవుతుందా, మళ్ళీ ఫస్ట్ సాంగ్ ప్లే అవుతుంది. ఎందుకంటే దీని యొక్క అడ్రస్ అనేది ఈ సాంగ్కి లింక్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ సాంగ్ అయిపోతుందో నేరుగా అది మళ్ళీ ఫస్ట్ సాంగ్ పోయి ప్లే అవుతుంది. ఇక్కడ కూడా సేమ్, ఇక లాస్ట్లో నల్ రాకుండా నేరుగా మళ్ళీ ఫస్ట్ దాని యొక్క అడ్రస్ ఇస్తాం. అంటే ఈ ఎలిమెంట్ని రీడ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఎక్కడికి వెళ్తుంది, అది ఫస్ట్ ఎలిమెంట్ నుంచి రీడ్ చేస్తుంది. అంటే 1020 30 ఉంది అనుకోండి, 13 రీడ్ చేయడం మళ్ళీ మనకి ఎక్కడికి వెళ్తుంది, కర్సర్ 10 దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ ఇలా 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 దానికే దీన్ని ఏమన్నాము, ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడే ఎండ్ అవుతాము. దానికే దీన్ని సర్కిల్ అన్నాం. సర్క్యులర్ లింక్ లిస్ట్. ఓకేనా, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో మీకు ఇంకా ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక 1000 అనే అడ్రస్ ఉంది హెడ్లో, అండ్ ఇక్కడ ఏముంది, ఒక 50 అనే ఎలిమెంట్ ఉంది. నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ 1004. ఇక్కడ 100 అనేది ఉంది, మళ్ళీ 1008. ఇక్కడ ఇంకొక ఎలిమెంట్ ఉంది 1010 అనే ఎలిమెంటు. లాస్ట్లో మనకి ఏముంటుంది, నార్మల్గా సింగిల్ లింక్ లిస్ట్లో నల్ ఉంటుంది. బట్ ఇది సర్క్యులర్ లింక్ లిస్ట్ కాబట్టి ఇక్కడ నల్ అనేది ఉండదు అనమాట. సర్క్యులర్ లింక్ లిస్ట్లో నల్ ఉండదు. ఈ నల్లో ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ నోడ్ ఉంది కదా, ఈ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఇస్తాం. ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ దేంట్లో ఉంటుంది, హెడ్లో ఉంటుంది. సో హెడ్తో ఇక్కడ దాని యొక్క అడ్రస్ని పెడతాం అనమాట. హెడ్లో ఏముంది, 1000 ఉంది. సో ఇది ఇప్పుడు మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు నల్ అనేది ఉందా, లేదు. సో దానికే దీన్ని ఏమన్నాము, సర్క్యులర్ లింక్ లిస్ట్ అన్నామన్నమాట. ఒకవేళ మీరు ఇక్కడ దీంట్లో ఏదైనా ఇన్సర్షన్ చేయాలన్నా డిలీషన్ చేయాలన్నా సేమ్ మీరు సింగిల్ లింక్ లిస్ట్లో చేస్తారే, సేమ్ ప్రాసెస్ అనమాట. బట్ ఏం చేయాలి, లాస్ట్లో ఒకవేళ మీరు లాస్ట్ నుండి డిలీట్ చేయాలనుకున్నట్లయితే ఈ ఎలిమెంట్ని డిలీట్ చేయాలి. కొత్తగా ఏదైతే ముందు ఎలిమెంట్ ఉందో దీని యొక్క అడ్రస్ ప్లేస్లో ఈ హెడ్తో రీప్లేస్ చేయాలి. అర్థమవుతుందా, సేమ్ అనమాట. ఇప్పుడు అదే మీరు చూసుకున్నట్లయితే డబ్లీ లింక్ లిస్ట్ ఉంది. సర్క్యులర్ డబ్లీ లింక్ లిస్ట్లో కూడా సేమ్ ప్రాసెస్. అక్కడ కూడా ఏమవుతుందంటే ఒక హెడ్ ఉంది, దీనికి లింక్ అయ్యేదేమో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, పి ఉంటుంది, వి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్లయితే పిడివి. ఇప్పుడు నేను ఇక్కడ లాస్ట్లో మనకి ఏముంటుందని చెప్పా, నల్ ఉంటుందని చెప్పా. ఇక్కడ ఏముంటుందని చెప్పా,
నల్ ఉంటుందని చెప్పా. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ప్రీవియస్ నోడ్ కావాలి కదా, దీని ప్రీవియస్ నోడ్ ఎవరితో పెడతామంటే ఈ డేటా యొక్క అడ్రస్ పెడతామన్నమాట ఇక్కడ. ఎందుకంటే లాస్ట్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఫస్ట్ సాంగ్లో మీరు అదే తీసుకోండి సాంగ్సే, మీరు ఫస్ట్ సాంగ్లో కానీ ప్రీవియస్ కొడితే లాస్ట్ సాంగ్కి వెళ్తుంది, లాస్ట్ సాంగ్లో నెక్స్ట్ కానీ కొడితే ఫస్ట్ దానికి వెళ్తుంది. చూసుకున్నారా? మీరు ఎప్పుడైనా కావాలంటే మీ మొబైల్లో యాప్ ఓపెన్ చేసి ట్రై చేయండి ఒకసారి, అది డబ్ల్యూ లింక్ లిస్ట్ పర్ఫామ్ అవుతుంది. ఫస్ట్ దాంట్లో ప్రీవియస్ కానీ కొడితే అది లాస్ట్ దాని యొక్క అడ్రస్ ఇస్తుంది, లాస్ట్ దాంట్లో కానీ మీరు నెక్స్ట్ కొడితే అది ఫస్ట్ దాని యొక్క అడ్రస్ ఇస్తుంది, ఫస్ట్ సాంగ్ ప్లే ఎలా చేస్తుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే సపోజ్ ఇక్కడ 1000 ఉంది అడ్రస్, అండ్ దానికి లింక్ అయిన ఎలిమెంట్ అనేది ఇక్కడ ఏంది 10 ఉంది. నార్మల్గా ఇక్కడ నల్ ఉంటుంది, మనకి ఇక్కడ నల్ ఉంటుంది, బట్ నేను నల్ పెట్టడం లేదు. నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది 1004, ఒక 20 ఎలిమెంట్ ఉంది, ఇక్కడ నల్ ఉంది. ఇక్కడ ఏముంటుంది, దీని యొక్క అడ్రస్ ఉంటుంది 1000. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే నేను దీంట్లో ఏముంటుందని చెప్పా, ఇప్పుడు ఇక్కడ నల్ రాకూడదు కాబట్టి ఇక్కడ లాస్ట్లో నెక్స్ట్ కొడితే ఏమవ్వాలి, మళ్ళీ అది సర్క్యులర్ కాబట్టి ఫస్ట్ దానికి వెళ్ళాలి. ఈ హెడ్లో ఉండేదాంతో ఇక్కడ రీప్లేస్ చేస్తాం. ఎంత 1000, ఫస్ట్ నోడ్ యొక్క 1000. అంటే మీ లిస్ట్ ఆఫ్ సాంగ్స్లో నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ దాంట్లో వచ్చి నెక్స్ట్ అని కొట్టడము, మనకి ఫస్ట్ సాంగ్ ప్లే అవ్వాలి. నెక్స్ట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ అంటే ఫస్ట్ సాంగ్ ప్లే అవ్వాలంటే ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఇవ్వాలి కదా. ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఎంతో చూడండి 1000. సో 1000 ఇచ్చా. ఇక్కడ ఫస్ట్ దాంట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ దాంట్లో ప్రీవియస్ లేదు ఇక్కడ, అంటే ప్రీవియస్ కొడతా. ఫస్ట్ సాంగ్కి పోయి ప్రీవియస్, ఇక్కడ పాస్ ప్లే అని ఉంటుంది, పాస్ ప్లే, ఇక్కడ నెక్స్ట్ ఉంటుంది. లాస్ట్ సాంగ్లో నెక్స్ట్ కొడితే ఫస్ట్ సాంగ్ ప్లే అవుతుంది, ఫస్ట్ సాంగ్లో ప్రీవియస్ కొడితే లాస్ట్ సాంగ్ ప్లే అవుతుంది అనమాట. అంటే లాస్ట్ దాని యొక్క అడ్రస్ అనేది ఇవ్వాలి. సో ఆ అడ్రస్ ఇక్కడ ఇస్తా. లాస్ట్ దాని యొక్క అడ్రస్ ఎంత 1004, సో 1004 అని ఇస్తా. ఓకేనా? అది గాయస్, ఇలా అయితే సర్క్యులర్ డబ్ల్యూ లింక్ లిస్ట్ ఫామ్ అవుతుంది. ఈ ఇన్సర్షన్ డిలీషన్ ఆపరేషన్స్ అన్ని మనం డబ్ల్యూ లింక్ లిస్ట్లో ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్, బట్ ఈ విధానం, ఈ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ దాని యొక్క అడ్రస్ అనేది ఫస్ట్ ప్రీవియస్కి ఇవ్వాలి, ఫస్ట్ దాని యొక్క అడ్రస్ అనేది లాస్ట్ దాని యొక్క నెక్స్ట్ దానికి ఇవ్వాలి గాయస్. అంతే, అయిపోతుంది ఇది కూడా.